హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సేల్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకునే వాళ్ళం కదా. ఈరోజు నా వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళలో వాళ్ళు ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లాన్ని మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఫ్యామిలీస్లో హస్బెండ్ ఒక్కడే సంపాదిస్తున్నాడు. కొన్ని ఫ్యామిలీస్లో హస్బెండ్ ఇన్కమ్ తక్కువ ఉంది, వైఫ్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. ఓకే, సో నా వర్క్షాప్కి అటెండ్ అవుతున్న వాళ్ళలో మ్యాక్సిమం సేవింగ్స్ కోసం 50% ఉంటే అప్పుల నుంచి బయటపడడానికి 50% మెంబర్స్ కాల్ చేస్తున్నారు. సో నేను వాళ్ళందరిలో గమనించిన ఒక్క ప్రాబ్లం చెప్తానండి. హస్బెండ్ ఏదైతే సంపాదిస్తున్నాడో ఎంత వస్తుంది, రెంట్ ఎంత పోతుంది, ఈఎంఐలు ఎంత పోతున్నాయి, స్కూల్ ఫీజులు ఎంత పోతున్నాయి, ఓకేనా, ఈ ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఇవి హస్బెండ్ దగ్గరే ఉంటుంది. అయినా అప్పులు కానీ సంపాదన కానీ వైఫ్కు తెలియట్లా. వైఫ్ సంపాదిస్తున్న ఇంట్లో హస్బెండ్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు, అంటే ఇల్లు సరిగా పట్టించుకోవట్లా. ఈ ప్రాబ్లమ్ని ఎక్కువగా నర్సింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ లైఫ్లో చూశాను. నర్సింగ్ వైఫ్ ఏమో నర్సు, ఒక 30,000 40,000 సంపాదిస్తుంది. హస్బెండ్ ఏమో ఒక కార్ డ్రైవర్గా ఉండడము, క్యాబ్ డ్రైవరు, లేకపోతే ఇంకేదన్నా వర్క్కి వెళ్ళడము అవి చేస్తున్నాడు. ఎట్లాగో ఏమో ట్రాక్లో పడిందని అతను పట్టించుకోవట్లే. సో పిల్లల చదువులు, ఈ ప్రెజరు ఈ లేడీ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఈ మేనేజ్ చేయలేక అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. అప్పుల్లోకి వెళ్ళిపోయి విపరీతమైన స్ట్రెస్లో ఫీల్ అవుతున్నారు. వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇక నేను దేనికి పనికిరాను, నేను ఎంత సంపాదిస్తున్నా నా బతికింతే, నా ఇంట్లో నా పిల్లలు నా పిల్లం అర్థం చేసుకోవట్లేదని హస్బెండ్ బాధ. లేడీస్ సంపాదించే ఇంట్లో నా పిల్లలకి నేను పనికిరాదు, నేను డబ్బులు సంపాదించే మిషన్నే, మా ఆయన నా పిల్లలు పట్టించుకోవట్లేదని వైఫ్ బాధ. ఇది చాలా ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్తున్నారు. బీపీలు, షుగర్లు తెచ్చేసుకుంటున్నారు. ఈ ప్రాబ్లము ఖచ్చితంగా ఇది రాకముందే మీ ఇంట్లో కనుక మీ పిల్లలు 12 yearsకి వచ్చారు అంటే మీ వైఫ్ని, పిల్లల్ని, అంటే ఫ్యామిలీ మీటింగ్, ఫైనాన్షియల్ మీటింగ్ అని చెప్పి మంత్లో ఒక 20 నుంచి 30 నిమిషాలు ఫైనాన్షియల్ మీటింగ్ పెట్టండి. మంత్ స్టార్టింగ్లో శాలరీ రాగానే పెట్టండి, మంత్ ఎండింగ్లో కూడా ఇది పెట్టండి. ముఖ్యంగా అప్పులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు. ఓకే, బాగా సేవ్ చేశారు, సేవింగ్ ఉన్న వాళ్ళు మాత్రం నేను వాళ్ళకి లాస్ట్లో ఆప్షన్ చెప్తా. ఇప్పుడు మాత్రం బాగా అప్పుల్లో ఉన్న వాళ్ళు మెయిన్ చేయాల్సింది కూర్చోబెట్టి మీ ఫ్యామిలీతోటి డిస్కషన్ చెయ్యండి. ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో ఒక 30 minutes, మంత్ ఎండింగ్ అయిన తర్వాత రివ్యూ కోసం ఒక 30 minutes. ఏం చేస్తారు, బాబు నాకు శాలరీ ఇంత వస్తుంది, 50,000, ఓకేనా, 50,000 వస్తుంది, పిల్లలు ఇద్దరు 6వ తరగతి 7వ తరగతి, వాడి ఫీజు ఇంత. సంవత్సరానికని కదా, సంవత్సరానికి ఒకటేసారి ఎక్కడో పైనుంచి అటక నుంచి ఊడిపడవు కదా డబ్బులు, ఈ నెల జీతాల నుంచే తీయాలి కదా వాటిని. నీకు సడన్గా సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే దాన్ని 12 నెలలకు 10 నెలలకు డివైడ్ చేయాల్సిందే మనం, అంతే కదా. సంవత్సరానికి 1,20,000 ఉందనుకుందాం ఫీజు, లేదా ఒక 60,000 ఉంది ఒక బాబు ఫీజు, అంటే నెలకు 5,000. నెలకు 5,000 నీకు వస్తున్న 50,000 జీతంలో నెలకు 5,000 ఒకటి స్కూల్ ఫీజు, ఇంకొక 5,000 6,000 ఇంకోటి స్కూల్ ఫీజు, సరే 6,000 అనుకుందాం, మొత్తం 11,000 స్కూల్ ఫీజులు పోయినాయి. సంవత్సరం మొత్తంలో వాళ్ళిద్దరికి ఒకసారి డ్రెస్సులు, బుక్స్ తీసుకోవాలి కదా, ఒకటికి 30,000 ఒకటికి 30,000, లేదా ఒకటికి 15,000 ఒకటికి 15,000, 30,000 అవుతుంది కదా. ఓకే, ఈ 30,000 కూడా ఈ నెలవారి కింద డివైడ్ చేసి పెట్టాలి. ఈ స్కూల్ ఫీజు ఎంత అవుతున్నట్టు ఇప్పుడు నెలకు 11,000 ప్లస్ ఆ 30,000 12 భాగాలు చేస్తాం కదా, అదొక 500 600 పడింది అనుకో, 600 11,600 పిల్లలకి. నువ్వు ఆ బడ్జెట్ రాయాలా, ఇది పిల్లలకి ఇంత అవుద్ది నెలకి, ఈ నెలకి స్కూల్ ఫీజుకి ఇంత పోద్ది, ఇగో ఈఎంఐలు ఇంత పోతున్నాయి, ఇంకో రెంట్ ఇంత, కిరాణా సామానికి పోయిన నెల ఇంత అవ్వాల్సింది ఈసారి ఇంత అయింది, కూరగాయలకు పోయినసారి నెలకి ఒక 3,000 అవ్వాల్సింది ఈసారి 4,000 అయింది, రేట్లు పెరిగినాయి, తెలియాలి కదా. పెట్రోల్కి నాకు ఇంత అవుతుంది నేను బండి మీద పోయి వచ్చేవరకు. ఓకే, ప్రతిదీ కూడా ఫ్యామిలీకి తెలియాలి. ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అన్నీ మారుతాయి బాస్, అన్నీ మార్చుకోవచ్చు. మీ హెయిర్ స్టైల్ మారుతుంది. పాత కల్చర్లో ఉన్నారా మీరు? లేరుగా. హెయిర్ స్టైల్ మారింది, ఓకే, డ్రెస్సింగ్ స్టైల్ మారింది. ఓకే, ఒకప్పుడు లేని సినిమాలు షికార్లు ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు మొబైల్ లేవుగా, ఇప్పుడు మొబైల్ బాగానే చూస్తున్నాం. ఓటీటీలకు పెడుతున్నాం డబ్బులు, అన్నిటికీ పెడుతున్నాం. అన్ని కల్చర్లు మారచ్చు, కానీ ఫ్యామిలీలో డబ్బులు డిస్కషన్ చేయకూడదు. నలుగురు కూర్చొని
డబ్బుల గురించి మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందని డిస్కస్ చేయకూడదు, అది తప్పు. ఓకే, ఈ తప్పుని అన్నీ మారాం కదా, ఇది కూడా మారాలి. ఈ కల్చర్ అలవాటు చేసుకోండి. ఈ కల్చర్ అలవాటు చేసుకొని ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఈ మంత్ లో బడ్జెట్ ఎంత, ఇవి ఎప్పుడైతే డిస్కస్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఫ్యామిలీలో కూడా ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు ఖర్చు చేయాలన్నా తగ్గించాలన్నా అని చూసుకుంటారు. ప్రతిదీ కూడా అయ్యో ఇప్పుడు డబ్బులు లేవు కదా వద్దులే అని చెప్పి పిల్లలతో సహా అడ్జస్ట్ అవుతూ అందరూ కలిసి సమిష్టిగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఒక్కడు సంపాదిస్తున్నాడు, ఇద్దరు పిల్లలు, వైఫ్, అత్తమామ కూడా ఉన్నారు అంటే, ఈయన అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారు అంటే అది ప్లానింగ్ లేకపోతే కష్టమైపోతుంది. ఫ్యామిలీతో ఈ డిస్కషన్ కనుక చెయ్యకపోతే మీకు తెలియకుండా ఎవ్రీ మంత్ ఒక 20,000 లో బడ్జెట్ అవుతుంది కదా, సంవత్సరం వచ్చే వరకు 20,000 2,40,000 అయి కూర్చుంటుంది. ఈ 2,40,000 ప్లస్ మళ్ళీ వచ్చే సంవత్సరం అయ్యే ఖర్చు అదొక 2,40,000. ఇలా ఒక 10 సంవత్సరాలకి మీరు ఒక 20 లక్షల అప్పుల్లో కూర్చుంటారు. ఎప్పుడు తీరుతాయి? ఎలా బయటపడతాం? మాట్లాడాల్సిందే. సరే ఇలా నాకు అప్పులు ఉన్నాయని తెలిస్తే మా వైఫ్ వెళ్ళిపోద్దేమో. బాస్, వైఫ్కు తెలియకుండా నువ్వు చేసిన అప్పేంటి, ఎందుకు చేసి ఉంటావు? నీ పర్సనల్ ఎంజాయ్మెంట్కి చేసావా? దానికైతే భయపడు. ఇల్లు బాగుపడడానికి, పిల్లలు బాగుపడడానికి మీరు ఒక ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఎన్ని రోజులు దాచిపెడతావు? ఓకే, ఇవాళ కాకపోతే రేపైనా మీ వైఫో మీ హస్బెండో ఏదో మిస్టేక్ చేసి ఇంత అప్పులైన ఇందుకే అంటారు. మీరు ఒక 3 సంవత్సరాల నుంచి లో బడ్జెట్ ఒక 2,40,000 చేసుకుంటూ వస్తున్నారు. 4వ సంవత్సరం వచ్చేవరకు నా వల్ల గట్ల ఇప్పటికే 6,80,000 అప్పు అయిపోయింది అని అంటే అంతెందుకు అయిందంటారు. వాళ్ళు ఎందుకు అంటున్నారు? నువ్వు చెప్పకపోవడం వల్ల. అంతే కదా, నువ్వేదో చేసావు, నువ్వెవరికో తగలబెట్టావు, నువ్వు ఇంకేదో కొన్నావు, లేకపోతే ఇంకేదో బిజినెస్లో డబ్బులు పెట్టావు, నువ్వేదో ఫైనాన్షియల్ మిస్టేక్ చేసావు, ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి మాకు చెప్తున్నాడు. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు డిస్కస్ చేస్తే ఈరోజు ఆ గొడవే రాదు కదా. ఓకే, ఇవన్నీ చెప్తే వాళ్ళు భయపడతారేమో. భయపడరు బాస్, భయపడి పారిపోయేది ఎక్కడ ఉండదు. నిజంగా అర్థం చేసుకోలేని వైఫో, అర్థం చేసుకోలేని హస్బెండో ఉంటే నిన్ను ఇంత ఇబ్బందులు వదిలేస్తున్నారంటే పోనీయండి, దరిద్రం వదిలిపోద్ది. మళ్ళీ సంపాదించుకుంటావు, మళ్ళీ బాగుపడతావు. నిజంగా ఎలాంటి వాళ్ళతో ఉండాలో తెలుస్తుంది. సగం మంది పిల్లలకు టెన్షన్ అవుతారు, పిల్లలు భయపడతారు. పిల్లలు భయపడరు, వాళ్ళకు క్లారిటీ వస్తుంది. స్టార్టింగ్ నుంచే ఫైనాన్షియల్ ప్లానింగ్ వస్తుంది. ఖర్చులు కంట్రోల్లో పెట్టుకోవడం అలవాటు అవుద్ది. చిన్నప్పుడు ఈ అలవాటు వస్తే పెద్ద అయినాక వాడు కూడా హ్యాపీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తాడు. డిస్కస్ చేయండి. 80% ప్రాబ్లమ్స్ ఫ్యామిలీతో డిస్కస్ చేయకపోవడం వల్లనే వస్తున్నాయి. ఓకే, మీరు అప్పులని చెప్పంగానే ఇంట్లో తుఫాన్ వస్తుంది, లేడీస్ భయపడతారు, గొడవ పెట్టుకుంటారు, అరుస్తారు, పుట్టింటికి వెళ్తారు. ఫిర్బీ ఇన్ని రోజుల్లో మీ రిలేషన్లో నిజంగా అండర్స్టాండింగ్ ఉంటే మళ్ళీ వాళ్ళే వస్తారు, మళ్ళీ ప్లాన్ చేస్తారు. సరే ఇది ఇలా కాదు, ఎలా చేద్దాం చెప్పు, నేను కూడా జాబ్ చేస్తా, వచ్చేదంతా ఎప్పుడు బయటపడతామో చెప్పు అని మళ్ళీ కలుసుకుపోయిన వాళ్ళు 60-70% ఉన్నారండి లేడీస్. మళ్ళీ లేదు సార్ నాకు అప్పులేం లేవు, బాగానే సంపాదిస్తున్నాను, ఫ్యామిలీకి అవసరమైనవన్నీ కొనిస్తున్నాను, పిల్లల్ని మంచి స్కూల్లోనే చదివిపిస్తున్నాను, సేవింగ్స్ బాగానే చేస్తున్నాను. ఇలా సేవింగ్స్ బాగా చేస్తున్నాయి మీరు మీ పిల్లలతో డిస్కస్ చేయకండి. ఎందుకు? మా డాడీ సంవత్సరానికి ఒక 10 లక్షలు సేవ్ చేస్తున్నాడు, ఎక్స్ట్రా మాకు వస్తున్నాయి, ఈ రోజున మా దగ్గర ఒక 2 కోట్లు 3 కోట్లు ఉన్నాయి అని ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు పిల్లల్లో ఒక గర్వం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది సేవింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళ మ్యాటర్ చెప్తున్నాను. పిల్లల్లో ఒక గర్వం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మా దగ్గర డబ్బు ఉంది, ఏమైనా మా నాన్న ఖర్చు పెట్టగలుగుతాడులే, ఏదైనా మా డాడీ తీయగలుగుతాడులే, నేను చదవకపోతే ఏమైంది, ఆ 3 కోట్లు ఉన్నాయి కదా మా దగ్గర సేవింగ్స్, ఆ 3 కోట్ల నుంచి 1 కోటి రూపాయలు బిజినెస్ చేసుకుంటా, లేకపోతే నేను ఇంకేదైనా పని చేసుకుంటా, నాకు ఈ చదువు ఒక్కర్లేదులే అని ఒక మెంటాలిటీలోకి వెళ్ళిపోయి ప్రమాదం ఉంటుంది. అంటే పిల్లోడు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాడు. నీ ఆస్తులు ఎంత ఉన్నాయి అని పిల్లోడికి తెలిస్తే వాడు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. లైఫ్లో ఎదగడానికి నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. చదువు నెగ్లెక్ట్ చేయొచ్చు, ఆటలు నెగ్లెక్ట్ చేయొచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో ఈ ఎసెట్స్ అన్నీ అతనికి చూపించకండి. మనం వస్తుంది అక్కడికక్కడికే సరిపోతుంది, మనం అక్కడక్కడే సర్వైవ్ అవ్వగలుగుతున్నాం అని పిల్లోని కంఫర్ట్ జోన్లోకి లేకుండా, ఈ ప్రెషర్ లేకుండా ఉండాలంటే నువ్వు బాగా చదువుకోవాల్సిందే. నీకు ఒక ఏజ్ వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత రివీల్ చేద్దురు. కానీ ఇప్పటి నుంచే ఫ్యామిలీతో, ముఖ్యంగా పిల్లలతో డిస్కస్ చేయకండి. మీరు ఒక్కలే సంపాదిస్తున్నారు, బట్ బాగానే సంపాదిస్తున్నారు, వైఫ్ కంట్రోల్లో ఉంచట్లా ఖర్చులు, లేకపోతే హస్బెండ్ కంట్రోల్లో ఉంచట్లా. ఇలాంటప్పుడు మీరు
ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్లో మీరు కంట్రోల్ చేయలేరు. వీటిని లాకింగ్లో ఉంచేయండి. డబ్బులు లాక్ అయిపోవాలి. ఎలా? ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేయండి. ఆమె ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకురాలేం కదా. శాలరీ అంత పోయింది, నేను ల్యాండ్ మీద పెట్టినా, మనకు వచ్చేది ఇంతవరకే ఖర్చు పెట్టగలుగుతాం. లేదా గోల్డ్ కొని పడేయండి. మొన్ననే గోల్డ్ కొన్నాను, ఇంత అయింది కదా, ఇప్పుడు మళ్ళీ సపరేట్గా నేను ఇంత తెచ్చి ఇవ్వాలంటే కష్టం అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి కుదవ పెట్టాలి, తాకట్టు పెట్టాలి గోల్డ్. సో పాసిబుల్ అవ్వదు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఇన్వెస్ట్మెంట్ని లాక్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళ ఖర్చుల కంట్రోల్లో ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది ప్రాక్టికల్గా నేను నా వర్క్షాప్లో గమనిస్తున్న ప్రాబ్లం. ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ డిస్కస్ చేయడమే. ఫ్యామిలీ మీటింగ్ మంత్లీ 2 సార్లు. ఒకసారేమో ప్లానింగ్ చేయడం, మంత్ ఎండింగ్లోనేమో ఇది ఎలా జరిగిందని రివ్యూ చేయడం. ఈ 2 కనుక ప్రాపర్గా ఉంటే మెంటల్ స్ట్రెస్ ఉండదు, ఫ్యామిలీ కోఆపరేషన్ కూడా పెరగడానికి 80% ఛాన్సెస్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో నేను రేపటి నుంచి నా ఫ్యామిలీతో ఫైనాన్షియల్ ప్లానింగ్ మీటింగ్ పెట్టుకుంటాను అని కామెంట్ పోస్ట్ చేయండి. ఇది చూసి చాలామంది మిడిల్ క్లాస్ పర్సన్స్, ఇలా స్ట్రెస్ అవుతున్న పర్సన్స్ కూడా మీరు ఒక ఊపిచ్చిన వాళ్ళు, ఒక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఇది చూస్తే మీకేమనిపించింది ఈ వర్క్షాప్ ఇవాళ? సార్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను జూమ్ ఇంటర్వ్యూ ఇట్లా మీటింగ్ చేయడం సార్. ఎక్సైటింగ్ ఉంది, మొదటిసారి కాబట్టి. చాలా మంది ప్రయత్నం చేసినాను. స్పెషల్ గా ఈ రోజు ఆఫ్ తీసుకొని మరి దీనికోసం జాయిన్ అయినా సార్. డ్యూటీ మీరు ఎక్కడ అన్నారు ఉండేది? కోవిడ్ సార్, మీకు చెప్పినాను కదా. కోవిడ్ సూపర్వైజర్ గా చేస్తారు. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి పిల్లల ఎడ్యుకేషన్ కి, ఫ్యూచర్ కి ప్లాన్ చేసుకోవచ్చా? అవును సార్, మంచి అవగాహన వచ్చింది సార్. కొంచెం కన్ఫ్యూజన్ ఉండే ఇప్పటి వరకు, అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కొంచెం క్లారిటీ వచ్చింది సార్ నాకు. ఓకే, యాక్చువల్లీ 50 to 70% సెట్ అర్థమైంది సార్. ఎనీవే బెటర్. ఇంకో విషయం ఏంటంటే దగ్గరి బంధువులు కూడా ఈ రోజులలో మంచి మాటలు చెప్పలేని రోజులు వచ్చినాయి. మీరు చెప్పిరు చూడు, చాలా మంచిగా ఫీల్ అయినాం సార్. సూపర్. మా కోసం చెప్తుండు, టైంకి స్పెండ్ చేస్తారు అని చెప్పి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఆల్ ది బెస్ట్ సార్. మంచిగా ఇన్వెస్ట్ చేయండి. మీరు ఫైనాన్షియల్గా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.